ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనము 1వ దినవృత్తాంతంలో 16వ అధ్యాయము 8 నుంచి 11 వచనాలు చదువుకుందాము. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, ఆయన కార్యములను జనములలో తెలియచేయుడి. మనము మన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన చేసిన మేళ్లకు మనం ప్రతిరోజు మనం వందనాలు చెప్పాలి. ఆయన నామమును మనం ప్రకటించాలి. ఎలా అంటే పీపుల్కి మనము మన దేవుని గురించి మనము ప్రకటన చేయాలి. ఆయన యొక్క నామ ఘనతను మనం ప్రకటించాలి. ఆయన చేసిన పనులను జనములను మనం తెలియజేయాలి. ఆయనను గూర్చి పాడుడి. 9వ వచనంలో అంటున్నాడు, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి. కాబట్టి మనం మన దేవుని పాటలు మనం నేర్చుకొని ఉండాలి. ఆయనను ప్రతిరోజు ఆయన గురించి మనం పాటలు పాడాలి, ఆయనను కీర్తించాలి. ఆయన యొక్క కీర్తిని అంటే ఆయన ఘనతను, ఆయన ప్రభావం జ్ఞాపకం చేసుకుని దానిని మనం పాటల రూపంలో మనం పాడాలి. ఇంకా ఆయన అద్భుత క్రియలన్నిటిని గురించి సంభాషణ చేయాలి. మన మాటలు, మన సంభాషణ ఒకరితో ఒకరు మన దేవుని యొక్క వండోరియస్ వర్క్స్ గురించి కూడా మనము ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి. ఆయన పరిశుద్ధ నామమును బట్టి మనము అతిశయించాలి. ఆయన యొక్క గొప్ప నామాన్ని బట్టి మనము, మన దేవుని నామాన్ని బట్టి మనము గర్వపడవచ్చు. మనకున్న కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుతురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడతామని కీర్తన గ్రంథంలో దావీదు మహారాజు చెప్పినట్లుగా మనం మన దేవుని బట్టి గర్వించాలి. మనకు కలిగి ఉన్న దేవుడు గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన మన తండ్రి మనతో ఉన్నందుకు మనం అతిశయించాలి. యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. ఎప్పుడైతే మనం మన దేవుని గురించి పాటలు పాడుతుంటామో, కీర్తిస్తుంటామో, సంభాషిస్తున్నామో, మాట్లాడుతుంటామో, మనము ఇవన్నీ చేయటం వల్ల మన దేవుణ్ణి మనం వెతికేవారు అవుతున్నాం. ఎప్పుడైతే మన దేవుణ్ణి మనం వెతుకుతుంటామో, మాట్లాడుతుంటామో, మన హృదయంలో మనకు సంతోషం కలుగుతుంది. ఇప్పుడు ప్రత్యేకంగా ఇప్పుడున్న రోజుల్లో మనిషికి ఏమైతే కరువు అవుతుంది, సంతోషం అనేది మనిషికి తక్కువైపోతుంది. ఇప్పుడు మన ప్రభు ద్వారా మనం గొప్ప సంతోషాన్ని మనం పొందుకోబోతున్నాం. అదేవిధంగా 11వ వచనంలో యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతకుడి. ఆయన యొక్క సన్నిధిని మన దేవునితో మనం ప్రార్థించడం వల్ల ఆయన సన్నిధిని నిత్యం వెతికేవారు అవుతాం. అదేవిధంగా మన ప్రభువును మనం ఆశ్రయించాలి, ఆయన శక్తిని మనం ఆశ్రయించాలి, ఆయన బలాన్ని నమ్ముకోవాలి. మనుషులను నమ్ముకుంటూ కంటే రాజులను నమ్ముకుంటే యెహోవాను ఆశ్రయించడం మేలు గనుక మన దేవుని నమ్ముకుందాం, మన దేవుణ్ణి ఆశ్రయిద్దాము. మన దేవుని ద్వారా మన హృదయం ముందు సంతోషాన్ని, నెమ్మదిని కలిగి ప్రతిరోజు ఆయన సన్నిధిని వెతుకుతూ ఆయన దినం ఆయన మేళ్లను పొందుకొంచు మనము, మన బిడ్డలు, మన కుటుంబాల వర్ధిల్లాలని దేవుని ఎందు మీకు ఈ కొద్ది వాక్యం ద్వారా నేను మీకు షేర్ చేసుకుంటున్నాను. ఆమెన్. థ్యాంక్ యూ.